రైల్వే కోడూరు నుండి ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు, రోగులు, వారి సహాయకులు, పేద ప్రజలు తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నారు. కోడూరు మీదుగా వెళ్లే బస్సులు ప్రయాణికులను ఎక్కించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోడూరుకు ప్రత్యేక బస్సులు పెంచి నడపడంతో పాటు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం జయరామయ్య డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పందించకపోతే వచ్చే సోమవారం నుండి రైల్వే కోడూరు బస్టాండ్ వద్ద దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లిక వెంకటనారాయణ, వెలుగు లక్ష్మయ్య, మోడి సుబ్బారాయుడు, పెంచలయ్య, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కోడూరు నుంచి తిరుపతికి పోయే ప్యాసింజర్స్ వీళ్ళందరూ ఇదే సంఖ్యలో, ఇదే మోతాదులో మొత్తం రైల్వే కోడూరు బస్టాండ్ దగ్గర, తర్వాత తోలుగేట్ దగ్గర, తర్వాత చెప్పు నువ్వు చెప్పు చెడిపోయినాయి కాదు. ఇక్కడ రైల్వే కోడూరుకి బస్సులు సక్రమంగా నడవలేదని చెప్పు. అంటే ఇంతమంది జనాలు ప్రతిరోజు ఇదే విధంగా ఉంటారు. బయట నుంచి, కడప నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చే బస్సులో కోటలో జనాలు ఎక్కించుకోవటం లేదు. అక్కడి నుంచే ఫుల్గా వస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే కోడూరుకి సంబంధించి రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ ఈ ప్రాంత ప్రజల గురించి ఆలోచించి ఇంకా ఎగస్ట్రా అదనపు బస్సులు వేసి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని చెప్పి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఎం జయరామయ్య